దక్షిణాఫ్రికాలోని ఈ నగరంలో అత్యాచారాలు చేయడం సర్వసాధారణం. ఎంత సాధారణం అంటే మనం ఇంట్లో నుంచి సూపర్ మార్కెట్ వెళ్ళి అక్కడ లేస్ ప్యాకెట్ కొనుక్కున్నంత ఈజీగా ఈ నగరంలో అమ్మాయిల పైన అత్యాచారాలు జరుగుతాయి. ఎంత దారుణం అంటే ఈ నగరంలోని ప్రతి 3 అబ్బాయిల్లో ఒకడు ఎవరినో ఒకరిని అత్యాచారం చేసిన వాడయ్యే ఉంటాడు. ఇలా అత్యాచారం చేసే వాళ్ళను నడి రోడ్లో పెట్రోల్ పోసి తగలపెడతారు. అయినా కానీ ఈ నగరంలో అత్యాచారాలు మాత్రం ఆగవు. వారంలో దాదాపు 3 నుంచి 4 ఇలాంటి సంఘటనలే జరుగుతాయి. అసలు ఇంత దారుణమైన ప్రపంచం ఎక్కడ ఉంది? అక్కడ ఇవన్నీ జరుగుతున్నా జనాలు ఇంకా ఎలా బతుకుతున్నారు? ఇంత దారుణం జరుగుతున్నా అక్కడున్న పోలీసులు అసలు యాక్షన్ తీసుకోరా? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ ఈ ఫోటోలో కొంతమంది బోర్డులు పట్టుకొని ప్రొటెస్ట్ చేస్తున్నారు. అసలు వీరు ఏమని ప్రొటెస్ట్ చేస్తున్నారో తెలుసా? డు నాట్ రేప్ అస్ అనే ఒక నినాదంతో వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. అంటే దీని అర్థం మనందరికీ తెలుసు కదా, దయచేసి మా పైన అత్యాచారాలు ఆపండి అని చెప్పేసి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ దక్షిణాఫ్రికాలోని జోహెన్బర్గ్ అనే సిటీలో డీప్లూ టౌన్షిప్ అనే ఒక ప్రాంతానికి చెందినవారు. ఈ ప్రాంతంలో వారంలో కనీసం 3 నుంచి 4 అత్యాచారాలైనా జరుగుతాయి. ఇక్కడ ఉన్న మగవాళ్ళలో దాదాపు 45% మంది అత్యాచారాలు చేసిన వాళ్ళే ఉన్నారు. అంటే ప్రతి 3లో ఒకడు ఆ పని ఖచ్చితంగా చేసిన వాడై ఉంటాడు. అయితే 2016 ఆ టైంలో ఆ ప్రాంతంలో సర్వే చేసినప్పుడు కొంతమంది అబ్బాయిలు ఒకే మహిళపై 2 కన్నా ఎక్కువ సార్లు అత్యాచారం చేసినట్టుగా వార్తలు తెలిసాయి. అక్కడే ఉన్న ఒక మహిళ మీడియాతో మాట్లాడుతూ తను వాళ్ళ సొంత ఇంట్లో నిద్రపోతుండగా అత్యాచారానికి గురైనట్టుగా చెప్పింది. పక్క గదిలోనే తన కూతురుంది. తన కూతురున్న విషయం వచ్చిన వాళ్ళకి తెలిస్తే వాళ్ళు తనని కూడా ఏమైనా చేస్తారని భయపడి తనకు తానుగానే వాళ్ళకు లొంగిపోయినట్టుగా చెప్పింది. అండ్ ఈ సర్వేలో తెలిసిన ఇంకో సంచలనమైన నిజమేంటంటే ఆ ప్రాంతంలో జరిగిన అత్యాచారాలన్నిట్లోనూ కొంతమంది మహిళలు మాత్రమే తమను ఏమీ చేయొద్దని వేడుకున్నట్టుగా తెలిసింది. ఎందుకంటే ఆ నగరంలో ఆడవాళ్ళపై అత్యాచారాలు చేయడం తప్పేమీ కాదని వాళ్ళు భావిస్తారట. ఈ సర్వేలో 2 అబ్బాయిలు మీడియా వాళ్ళతో మాట్లాడుతూ అందులో ఒకడు ఇప్పటి వరకు దాదాపు 24 మందిని అత్యాచారం చేశాను అని చెప్పాడు. ఇంత విచ్చలవిడిగా అత్యాచారాలు జరుగుతుంటే ఎవరు పట్టించుకోరా, ఎవరు ఏమనరా అంటే ఇలా చేసిన వాళ్ళను నడి రోడ్డు మీద తగలబెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఒకసారైతే 3 ఒకేసారి పెట్రోల్ పోసి తగలబెట్టారంట. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా గానీ ఇక్కడ జరిగే నేరాలు మాత్రం ఆగవు. ఈ నేరాలకు పెరగడమే గానీ తగ్గడం అనేది తెలీదు. వీళ్ళు ఇట్లా జనాలను తగలబెడుతున్నా, ఇక్కడి మగవాళ్ళు ఆడవాళ్ళపై అత్యాచారాలు చేస్తున్నా పోలీసులు అందులోకి ఇంటర్ఫియర్ కారంట. ఇంటర్ఫియర్ అయితే వాళ్ళకేమైనా జరుగుతుందేమో అనే భయంతో చూసి చూడనట్టు వదిలేస్తారంట. ఈ ప్రాంతంలో రోడ్ల మీద రాత్రి 10-11 సమయాల్లో హత్యలు కూడా జరుగుతాయి. ఆ టైంలో పోలీసులు కూడా ఆ శవాలను ముట్టుకోరంట. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అవి అలాగే ఉంటాయి. ఈ ప్రాంతంలో జరిగిన అత్యాచారాల పైన దాదాపు 500 కేసుల పైన విచారణలు జరిగాయంట. కానీ ఏ ఒక్కరికి శిక్ష పడలేదు. ఇది వింటేనే తెలుస్తుంది అక్కడి చట్టాలు ఎంత దారుణంగా ఉన్నాయో. మనం ఎలాగైతే పొద్దున్న లేవడం, బ్రష్ చేసుకోవడం, అన్నం తినడం ఇలాంటివి మనకు డైలీ లైఫ్లో పార్ట్లు అయిపోయాయో ఇక్కడున్న వాళ్ళకి మర్డర్ చేయడం, మానభంగం చేయడం, దోపిడీ చేయడం డైలీ లైఫ్లో భాగంగా మారిపోయింది. చూసారు కదా, ఇంత దారుణమైన ప్రాంతం గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, మరి మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను.